మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఉదయం నుంచే క్యూ లైన్స్లో ఉన్నారు. మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్నికలు తిరుగుతున్న ఆ ప్రాంతాల్లో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి ఓటింగ్ అయితే కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్తో పాటు నిర్మల్ జిల్లాలో కూడా ఈ ప్రక్రియ ఏదైతే ఓటింగ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా మొదటి విడతలో కూడా ఏదైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా 5 మండలాలు, ఇటు దండపల్లి, జన్నారము, దండపల్లి, లక్షిపేటతో పాటు హాజీపూర్ మండలాలు 4 మండలాలతో పాటు కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 5 మండలాలు, ఇటు జైనూరు, కెరమెరి, అదేవిధంగా కూడా ఆసిఫాబాద్తో పాటు జైనూరు, కెరమెరితో పాటు వాంకిడి, అదేవిధంగా కూడా సిర్పూర్ యు గ్రామ ఏదైతే గ్రామ పంచాయతీలలో కూడా ఈ ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మొత్తం కూడా ఏదైతే మొదటి విడత ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కావచ్చు, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఏదైతే ఉదయం నుంచి కూడా క్యూ లైన్లలో కూడా బార్లు తిరిగి తమ ఓటర్లు అయితే తమ ఓటుకు అయితే వినియోగించుకుంటారు. ఉదయం 7 గంటలకు కొంత చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పుడిప్పుడే కూడా ఓటింగ్ శాతం అయితే ఓటర్లు అయితే వచ్చి కూడా తమ ఓటు వినియోగించుకుంటారు. ఓటింగ్ శాతం కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా ఇటు ఆదిలాబాద్ జిల్లాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కాబట్టి ఇటు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలలో కూడా దరిదాపుగా కూడా ఏదైతే ఈ మొదటి విడత ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఓటర్లకు, అదేవిధంగా మంచినీటి సౌకర్యంతో పాటు టెంట్లు, అదేవిధంగా కూడా అనేక ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే కూడా ఉదయం కొంచెం మందకొడిగా సాగినటువంటి ఓటింగ్ శాతం ఇప్పుడు కొంచెం పుంజుకుందని కూడా చెప్తా ఉన్నారు అధికారులు. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక అధికారులు కూడా ఏదైతే అబ్జర్వర్స్ కూడా ఏదైతే రూట్ మ్యాప్ ద్వారా కూడా మొత్తం కూడా తిరుగుతున్నటువంటి ఏదైతే విజిటింగ్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి కూడా ఏదైతే మొత్తం దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా 4 జిల్లాలకు సంబంధించి కూడా మొత్తం కూడా ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా కూడా అక్కడక్కడ కొన్ని చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో బందోబస్తు చేసిండ్రు. దానికి సంబంధించి ఇటు ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడిలో కూడా కొంత ఏదైతే ఉదయం 7:30 ప్రాంతంలో కూడా అక్కడ కొంత ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. కానీ అక్కడ పోలీసులు కూడా ఎక్కడైతే అక్కడ కొంత సర్పంచ్ అభ్యర్థి కూడా బూత్లోకి వెళ్ళి కూడా కొంత ఓటింగ్ను ఏదైతే ఓటర్లను ప్రలోభపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో కూడా పోలీసులు తిప్పికొట్టి అక్కడ నుంచి పంపించిన అయితే ప్రత్యర్థి వర్గం ఉన్న వాళ్ళు కూడా కొంత ఆందోళన చేశారు. కానీ ఇప్పటికీ మొత్తం కూడా అక్కడ అంతా సద్దుమణిగినటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా 5 మండలాల్లో జరుగుతున్నటువంటి మొదటి విడత ఎన్నికలకు సంబంధించి కూడా దాదాపు మొత్తం కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా దాదాపుగా కూడా 1 లక్ష పై చీలుకు అంటే ఏదైతే 1 లక్ష పై చీలుకు 40,477 మంది పురుషులు, అదేవిధంగా కూడా 49,421 మంది మహిళలు కూడా తమ ఓటుకు అయితే వినియోగించుకున్నారు. మొత్తం కూడా అక్కడ ఏదైతే 114 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే కూడా కొన్ని యునానిమస్ కావడంతో కూడా అధికారులు అయితే కొంత యునానిమస్ కావడంతో కూడా ఇది చేసిన ఇప్పటికే అక్కడ కూడా ఏదైతే ఇప్పుడు 106 ఏదైతే సర్పంచ్ స్థానాలకైతే ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం కూడా భారీగా కూడా అభ్యర్థులు 253 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో కూడా 90 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉన్నా కూడా ఇప్పటికే కూడా 3 గ్రామ పంచాయతీలకైతే నామినేషన్లు రాలేదు. అదేవిధంగా మరొక 6 గ్రామ పంచాయతీలకైతే ఏదైతే యునానిమస్ కావడం జరిగింది. ఇక అధికారులు అధికారికంగా ఫలితాన్ని అయితే వెలువడించేటువంటి అవకాశం ఉన్నది. కాకపోతే ఏంటంటే ఆ నేపథ్యంలోనే ఇక ఇప్పుడు మొత్తం 81 మంచిర్యాల జిల్లాలో 81 గ్రామ పంచాయతీలకు అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు ఇక్కడ 900 పైచీలకు కూడా అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదేమైనప్పటికీ కూడా గతంలోనే ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొంత ఎన్నికల అధికారులు కొంత వెసులుబాటు కల్పించినప్పటికీ కూడా కొంత ఇప్పుడు ఏదైతే ఇంతకుముందే ఇంటి నుంచి దివ్యాంగులు 40%, దివ్యాంగులు ఉన్న శాతం డిజేబుల్ ఉన్న పర్సన్స్ కావచ్చు, అదేవిధంగా 80% 80 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఎవరైనా కూడా ఇంటి దగ్గర నుంచే ఓటుకు వినియోగించుకునేటువంటి ఫామ్ 6 నెంబర్తో ఇంతకుముందు అయితే ఏదైతే ఎన్నికల అధికారులు అయితే అవకాశం కల్పించారు. కానీ ఈసారి అటువంటి లేదు. ఎవరైనా కూడా ఖచ్చితంగా పోలింగ్ బూత్కి అయితే తమ ఓటుకు అయితే వినియోగించుకోవాలంటూ కూడా తెలపడంతో కూడా ఇప్పటికే మొత్తం ఓవరాల్గా కూడా ఏదైతే మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇప్పటికైతే ఓటింగ్ శాతం పెరిగింది. ఇప్పుడిప్పుడే కూడా ఓటర్లు వచ్చి తమ ఓటుకు అయితే వినియోగించుకుంటాను. ఎక్కడ కూడా అటు చెదురు మొదరు ఘటనలు మినహాదాపు ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా
పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కూడా తెలుపుతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే మొత్తం కూడా ఇప్పటికే ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నప్పటికీ కూడా మరి కొన్ని గంటలు అంటే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఈ ఓటింగ్ కొనసాగుతుంది. ఆ తర్వాత కూడా సాయంకాలం మధ్యాహ్నం 2 నుంచి 2:30 మధ్యలో కూడా ఓట్ల లెక్కింపు ప్రారంభమై కూడా సాయంకాలం వరకు కూడా ఏదైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఓటింగ్ సర్పంచ్ అభ్యర్థులు వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి